ఇమాజిన్ మీరు మీ కంపెనీ ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్లో లాగిన్ చేస్తుంటే పాస్వర్డ్ ఈస్ ఇన్కరెక్ట్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. పాస్వర్డ్ కరెక్టే కదా అని ఒక 3 to 5 టైమ్స్ అట్లనే ట్రై చేస్తారు, బట్ అకౌంట్ లాక్ అవుతుంది. సో ఈ ఇష్యూని మీరు ఫిక్స్ చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ దగ్గరికి పోయి అకౌంట్ అన్లాక్ చేయమని అంటారు. ఈ హెల్ప్ డెస్క్ పర్సన్ మీ అకౌంట్ని ఎట్లా అన్లాక్ చేస్తాడు అనేది అర్థం చేసుకుందాం. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళ యూజర్ అకౌంట్స్ అండ్ కంపెనీకి సంబంధించిన రిసోర్సెస్ యాక్టివ్ డైరెక్టరీలో అవైలబుల్ ఉంటాయని చెప్పి మనము లాస్ట్ వీడియోస్లో అర్థం చేసుకున్నాం. సో ఈ యూజర్ అకౌంట్స్ని మేనేజ్ చేయడానికి యాక్టివ్ డైరెక్టరీ మనకు ఒక కన్సోల్ ప్రొవైడ్ చేస్తుంది. అదే యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. అది ఏందో చూద్దాం. ఇది ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఇది ఒక వర్చువల్ మెషిన్. దీంట్లో విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాము, దాని మీద యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ రన్ చేస్తున్నాము. డొమైన్ కంట్రోలర్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ కన్సోల్ ఓపెన్ చేసుకుంటాము. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే బాబ్ అనే యూజర్ అకౌంట్ అన్లాక్ చేయాలంటే ఈ యూజర్ మీద డబుల్ క్లిక్ చేసి అకౌంట్ ట్యాబ్ ఓపెన్ చేసి దీంట్లో అన్లాక్ అకౌంట్ అండ్ అప్లై. ఓకే, అంతే, బాబ్ అనే యూజర్ అకౌంట్ అన్లాక్ అయింది. చూసినారు కదా, ఇంతే సింపుల్గా యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ కన్సోల్ మనని యూజర్ అకౌంట్స్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా మనం కొత్త యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్స్ రీసెట్ చేయవచ్చు, పాలసీస్ అప్లై చేయవచ్చు, ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు అండ్ యూజర్ అకౌంట్స్ని అన్లాక్ చేయవచ్చు.